చేసిండని కొన్నేళ్లుగా ఆయన్నే దూరంగా పెట్టిందాన్ని. మనిషి కాదు కదా, నోటి మాట కూడా వినపడనంత దూరంగా ఉండాలనుకున్న దాన్ని. ధనాన్ని మళ్ళా ఇంట్లోకి ఎట్లా రానిస్తాననుకున్నారు? దాని పెండ్లి ఎట్లా చేస్తాననుకున్నారు? చెప్పండి అత్తమ్మా. గది కూడా చిన్న తప్పు చేయలే, పెద్ద తప్పే చేసినది. కొత్త తప్పు చేయలే. ఒకప్పుడు నీ కొడుకు చేసిన తప్పు, తర్వాత యాదగిరి చేసిన తప్పే అది చేసినది. తెలిసి చేసినా తెలవక చేసినా నిప్పును ముట్టుకుంటే కాల్తదత్తమ్మా. గా కవిత కూడా అంతే. నీకా విషయం తెలవక దాంతో సంబంధం పెట్టుకున్నావు గనుక అది కాలక మానదు. ఆళ్లలాగే ఆ ధనం కూడా. నేను నాకు కొడుకులే గాని కూతుర్లు లేరని దాన్ని కన్న కూతురు లెక్క చూసుకున్నా కదత్తమ్మా. కానీ అదా కవితతో సంబంధం పెట్టుకొని దాంతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటే నా కండ్లారా చూసి నా చెవులారా విన్నా. గందుకే దాన్ని గెంటేసినాను. మరి గసంటప్పుడు ఇప్పుడెవరో ముక్కు మొహం తెలియని వాళ్ళొచ్చి దాన్ని పెళ్లి చేసుకుంటాము అంటే నేను సంబరపడిపోయి దాన్ని పిలిపించేసి దాన్ని పెళ్లి చేస్తానని ఎట్లా అనుకున్నారు? దుర్గా, ధనం ఆ కవితతో మాట్లాడడం చూసిన మాట వాస్తవమే. కాని ఒక్కటి అడుగుతాను దుర్గా, గదేం మాట్లాడినదో మనం విన్నావా? ఎందుకు మాట్లాడాల్సి వచ్చినాదో తెలుసుకున్నావా? అవేమీ తెలియకుండా తప్పు చేసినది అని దాన్ని బయటికి గెంటేస్తే ఎట్టా దుర్గా? అత్తమ్మా, గెట్లా మాట్లాడినా ఎందుకు మాట్లాడినా దాంతో మాట్లాడటం తప్పే. నా కండ్లు నా చెవులు కూడా నన్ను మోసం చేయనికే భయపడతాయి. గవి నాకు నిజం చెప్పినాక శిక్ష వేయకుండా వదలనీకే నా నాలుక భయపడుతుంది, నా గొంతు భయపడుతుంది, నా నోరు కూడా భయపడుతుంది. నిజమే దుర్గా, గాని తప్పనుకుని పొరపాటు పడి నిజమే దుర్గా, గాని తప్పనుకుని పొరపాటు పడి పొరపాటుగా శిక్ష. తప్పు చేసినారనుకొని నేను పొరపాటు పడి శిక్ష వేయడమా? అసంభవం. గైనా సరే చెప్తా వినుండ్రి. గట్లనే మీరన్నట్టే నేను తప్పు చేయకుండానే తప్పు చేసినారని పొరపాటు పడుంటే ధనానికే కాదు, సీనయ్యకే కాదు, ఎవ్వరికైనా, ఎసొంటోళ్ళకైనా, మనోడికే కాదు పనోడికైనా, చివరికి పశువుకైనా కూడా నేను ఆ శిక్ష వేస్తే వాళ్ళ ఆ శిక్షను అనుభవిస్తే గా సంగతి నాకు తెలిస్తే నేనేం చేస్తానో మీకు తెలియదు. ఎదుటి వాళ్ళు తప్పు చేస్తే శిక్ష వేసే ఈ దుర్గమ్మకి తను తప్పు చేసినా శిక్ష వేసుకోవాలని తెలుసు, శిక్ష అనుభవించాలని కూడా తెలుసు. అది కూడా నేనందరికీ వేస్తున్న శిక్షలు వెయ్యను, అంతకంటే పెద్ద శిక్షనే అనుభవిస్తాను. గదేందో తెలుసునా అత్తమ్మా?
నా ప్రాణాలు తీసుకోవుడు. దుర్గా, కంగారు పడొద్దు అత్తమ్మా, నేనేమి కాను. గట్ల నా ప్రాణం పోదు. ఎందుకో తెలుసునా, నేను పొరపాటు పడనత్తమ్మా. పడితే మాత్రం బతికుండను. నీకు అల్లుడు గారికి మంచి దినాలు వస్తుంది. తొందరగా వెళ్ళాలి. ఈ కాళ్ళు ఇంకా వేగంగా వెళితే ఎంత బాగుంటుంది. ఈ మనసంత వేగంగా మనిషి వెళ్ళగలిగితే ఇంకెంత బాగుంటుందో. ఆ దేవుడు మనిషికి రెక్కలు ఇచ్చినా అంత బాగుండేదో. నేను అక్కడికి వెళ్ళి దుర్గమ్మ గారు, అమ్మా జరిగిన యథార్థం ఇది అని ఆవిడతో చెప్పాలి. అమ్మని ఎట్టగైనా కాపాడుకోవాలా. మామయ్య నిజం చెప్పేసినాడంటే అమ్మ బతకదు. తప్పు చేయకుండా శిక్ష వేసినానని అమ్మకు తెలిస్తే ప్రాణం తీసుకుంటది. గట్ల జరగకూడదు. మామయ్య ఎంత దూరం పోయిండో, ఇంటికి పోయిండో ఏమో, ఎట్టా పోయిండో ఏమో. గట్లయినా మామయ్యని పట్టుకోవాలా. ఈ దారిలో పోతే దొరికేటట్లేడు. అడ్డదారిలో పోవాలా. అమ్మతో నిజం చెప్పాలి. ఏంటిది బాబు? నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను తెలిస్తే మీరు ఆపరు బాబు. మన చిన్నప్పటి మన కృష్ణల పెళ్లి మీరు చెయ్యలేదంటగా. ఆ విషయాన్ని అమ్మమ్మ
దయచేసి ఆ నిజాన్ని మీ గొంతు దాటి రానివ్వకండి మావయ్య గారు. ఏంటల్లుడు గారు మీరనేది? ఇంతకాలం ఏ తప్పు చెయ్యకుండా ఇంత శిక్ష అనుభవించారు కదయ్యా. దేవత లాంటి అమ్మకు దూరం అయ్యారు కదయ్యా. కట్టుకున్న ఇల్లాలికి దూరం అయ్యావు కదయ్యా. అసలు అసలు ఏ ఆనందానికైనా దూరం అయిపోయారు. బాబు, నీతో పాటు నా కూతురు కూడా శిక్ష అనుభవించి ఇప్పుడు ఇప్పుడు మీరు సుఖపడే రోజు వచ్చింది అని నేను సంబరపడ్డానయ్యా. ఆ నిజాన్ని ఆమెతో చెప్పాలని వచ్చాను. కానీ నిజం బయటకు రాకుండానే నా నోరు నొక్కేసావు కదయ్యా. ఆ నిజాన్ని నా గుండెల్లో దాచుకోమంటున్నావా? అసలు ఏనాడో మీరే విషయాన్ని చెప్పాల్సింది. అలాంటిది ఇప్పుడు నేను చెబుతాను అంటే మీరొద్దంటారేంటి బాబు? అయ్యో, మీకెట్టా చెప్పాలా? గా సంగతి తెలిస్తే మా అమ్మ బ్రతకదు, ప్రాణం తీసుకుంటది. ఏంటల్లుడు గారు మీరనేది? అవును మావయ్య గారు, మా అమ్మ పొరపాటును కూడా తప్పు చేయదు. తప్పు చేయకుండా ఎవరికి శిక్ష వెయ్యదు. గా శిక్ష ఎంతో తెలిసిన మావయ్య గారు, ప్రాణం తీసుకోవడం. అందుకే మావయ్య గారు వద్దంటున్నాను. మా అమ్మకి చెప్పొద్దంటున్నా. మా అమ్మే పోయాక నిజం తెలిసి ఏం లాభం? అప్పుడు మాత్రం అమ్మని పోగొట్టుకొని నేను సుఖంగా ఉంటానా? మీ అమ్మాయిని సంతోష పెట్టగలనా? చెప్పండి చెప్పండి మావయ్య గారు. అయితే ఇక ఇంతేనా? మీరు నీ కాపురం, నీ జీవితాలు, నీ ఒంటరి బ్రతుకు ఇంతేనా బాబు? తప్పదు మావయ్య గారు. ప్రాణం పోయే కన్నా మా జీవితాలు మోడైపోవడం మంచిదేగా. ఏమన్నారు బాబు? ఏమన్నారు? మంచా? ఇది మంచా? ఏది మంచో ఏది చెడో తెలుసుకోలేని అయోమయంలో ఉన్నాను. ఈ విషయాన్ని నా గొంతులో ఎలా దాచుకోమంటావు బాబు? మీరు దాచుకోలేరండి, మీరు దాచుకోలేరు. అందుకే మీరు దాచుకునే ఓ మార్గం చూపిస్తా. ఇదే ఆ మార్గం మావయ్య గారు.
ఆ నిజాన్ని మీ గొంతు దాటి రానివ్వనని నా మీద ఒట్టేసి చెప్పండి. లేదంటే మీరు దాచుకోలేరు. చెప్పండి మావయ్య. చెప్పకపోతే నేను చచ్చినంత వరకు అంత మాట అనకండి అల్లుడు గారు, అంత మాట అనకండి. ఇలాంటి మాట వినడం కంటే నేను ఊరుకోడే నుంచి. అలాగే అల్లుడు గారు, నా కంఠంలో నా గొంతులు ఊపిరుండగా ఈ నిజం బయటికి రాదు. కాదు, నీ మీద ఊరు, సరేనా? ఈ నిజం బయటికి రాదు. కాదు, నీ మీద ఊరు, సరేనా? దైవమా నీ లీలలు చిత్రం సుమా. ఓ దైవమా నీ లీలలు చిత్రం సుమా. ఇది హాలాహలమో అమృత ఫలమో తేలేదెలా, ఎద కోరిన వరమో తీరిన రుణమో పోల్చేదెలా. ఓ దైవమా నీ లీలలు చిత్రం సుమా. ఎప్పుడో జరిగిన నేరం దయచేసి ఆ నిజాన్ని మీ గొంతు దాటి రానివ్వకండి మావయ్య గారు. అగ్నిశిఖలా చెప్పకపోతే నేను చచ్చినంత వరకు జ్వాలతో ఎదిగాడు చంద్రుడై, 10 మంది కళ్ళలో నిలిచాడు దీపమై. ఆరిపోమంటే న్యాయమా ఓ దైవమా. గా సంగతి తెలిస్తే మా అమ్మ బ్రతకదు. నీ లీలలు ప్రాణం తీసుకుంటుంది. చెప్పకపోతే నేను చచ్చినంత వరకు ఏమైందండి? ఎందుకు ఇలా చిన్నపిల్లాళ్ళ ఏడుస్తున్నారు? దుర్గమ్మ గారు ఏమన్నారండి? నమ్మలేదా? మన అమ్మాయి జీవితం ఇక ఇంతేనా? అందుకే
అందుకేనా ఇంతలా బాధపడుతున్నారు? తులసి తులసి